సబ్బాత్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలో బిడ్డలందరికీ ఉదయకాల షలోమ్. మరి నిన్న రాత్రి జామున మీరు మెసేజ్ విన్నారు. ఈ ఉదయకాలంలో కూడా మీరు సబ్బాతు మరి ప్రేయర్కు సిద్ధపడుచున్నారు. ఇక్కడ లోకల్లో ఉన్న హైదరాబాద్లో ఉన్నవారు కానీ మరి బయట ఉన్నవారైతే మరి ఆన్లైన్లో చూడడానికి మీ గృహాలను పరిశుద్ధమైన పవిత్రమైన ఆలయాలుగా సిద్ధపరచుకుంటున్నారు. అందుని బట్టి ఘనత మహిమ ప్రభావాలు ఆ పరలోకపు తండ్రికి చెల్లునుగాక. ఇది నా కృపవాక్యం చూసుకుందాము. ఎలోహిం బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 25 వచనం. మన ఎలోహిమైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఇక్కడ మోషే గారి ద్వారా పరలోకపు తండ్రి తెలియపరుస్తున్నాడు ఈ సమస్తమైన ఆజ్ఞలను. మరి అన్యజనులమైన మనము కూడా ఏ ఆజ్ఞలు ఆచరించాలి, ఏ కట్టడలు ఆచరించాలి? అన్యజనుడైన ఆ యొక్క కొర్నేలి గారు మరి ఆయన ధర్మ కార్యములు, ఆయన నీతి కార్యములు, ఆయన ప్రార్థనలు ఇవన్నీ ఎక్కడికి చేర్చబడ్డాయట? పరమునకు చేర్చబడి మరి చూడండి, పరలోకపు తాలపు చెవి కలిగిన వ్యక్తికి పేతురు గారికి దర్శనం చూపించి కొర్నేలియస్ గారికి సువార్త చెప్పడానికి పంపించాడు. ఆయన అన్యజనుడై బిడ్డలారా. కాబట్టి ఇజ్రాయేలు కానీ అన్యజనులు కానీ ఒకటే, ఆయన మాట ఒక్కటే, ఆయన కట్టడం ఒకటే, ఆయన ఆజ్ఞలు ఒకటే, ఆయన ధర్మం ఒకటే, ఆశీర్వాదములు ఒకటే, దీవెనలు ఒకటే, మేలు ఒకటే బిడ్డలారా. కాబట్టి మరి ఆ యొక్క నయమాను, మరి ఆ యొక్క సిరియా సైన్యాధిపతి నయమాను వారి ఇంట ఉన్న చిన్నది చెప్పిన ఆ సువార్తను బట్టి ఆ బిడ్డ, ఆ చిన్న బిడ్డ అనుసరిస్తున్న ఆజ్ఞలను కట్టడలను బట్టి ఆయన ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని తెలుసుకొని ఎలీషా గారి యొద్దకు వచ్చి ఎలీషా గారి యొక్క మాట లోబడి యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునిగాడు, స్వస్థత పొందుకున్నాడు. అప్పుడు అడుగుతున్నాడు, అయ్యా నా దగ్గర బహుమానాలు తీసుకుంటే నీ బహుమానాలు నాకు అవసరం లేదంటాడు. అయితే నీ దేశంలో నాకు కొంత మట్టి ఇప్పించండి, కంచరగాడిదలు మోసే మట్టిని ఇప్పించండి అని ఆ మట్టిని తీసుకెళ్ళి తన ఇంట బలిపీఠము, ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకొని ఆ ఇజ్రాయెల్ చిన్నదానితో కలిసి ఆయన కూడా ఆజ్ఞలను అనుసరిస్తూ ఆ చిన్న బిడ్డ దగ్గర ఆజ్ఞలు నేర్చుకొని, కట్టడలు నేర్చుకొని, విధులు నేర్చుకొని తనొక నీతిమంతుడుగా. కాబట్టి ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటామో మనం నీతిమంతులు అవుతాము. బిడ్డలారా, నువ్వు ఒక్కడివే ఉన్నావు కావచ్చు, ఒక్కదానిగా ఉన్నావు కావచ్చు, కానీ నీవు రాజులను సైతము, మంత్రులను సైతము, దేశం నీకు ఉన్నత అధికారులను సైతం నువ్వు ప్రభావితం చేయగలవని నువ్వు నమ్మితే ఆ కార్యము చూస్తావు. ఆ విధంగా పరమ తండ్రి కృప చూపునుగా ప్రార్థించుకుందాం. అవును తండ్రి, ఈ సమస్తమైన ఆజ్ఞలు మేము అనుసరించి నడుచుకున్నప్పుడు మాకు నీతి కలుగుతుందని మీరు సెలవిచ్చిన ఆ వాగ్దానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియో, మన రక్షకుడునో, విమోచకుడు, నజరేయుడైన యేషువా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.